కాంగ్రెస్ బీజేపీ మధ్య వార్ ముదురుతోంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న దీపాదాస్ వర్సెస్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పంచాయతీ మళ్లీ తెరపైకొచ్చింది. లోక్సభ టికెట్ల కోసం బెంచ్ కార్లు తీసుకున్నారని ఎన్వీఎస్ఎస్ కామెంట్లపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పరువు నష్టం దావా వేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్, బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మధ్య వార్ ముదురుతోంది. పార్లమెంట్ ఎన్నికల టైంలో టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన ఆరోపణలు రెండు పార్టీల మధ్య చిచ్చుపెట్టాయి. బెంచ్ కార్లు గిఫ్ట్ గా తీసుకుని కాంగ్రెస్ నేతలకు దీపాదాస్ టికెట్లు ఇచ్చారని ఎన్వీఎస్ఎస్ ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే అవినీతి అక్రమాలకు కేరాఫ్ అంటూ హాట్ కామెంట్లే చేశారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. దీపాదాస్ మున్షి కూడా ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తనపై చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా చూపించాలని లీగల్ నోటీసులు పంపారు. టీవీ9 వేదికగానే బేషరతు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అయితే ఆ వెంటనే లోక్సభ ఎన్నికలు రావడంతో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఈ ఎపిసోడ్ మళ్లీ తెరపైకొచ్చింది. ఆరోపణపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రూవ్ చేయకపోవడంతో నాంపల్లి కోర్టులో దీపాదాస్ పరువు నష్టం దావా వేశారు. ఆమె స్టేట్మెంట్ కోర్టులో రికార్డ్ చేశారు. 40 నిమిషాల పాటు మున్షి స్టేట్మెంట్ తీసుకున్నారు. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. పరువు నష్టం దావాపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.